శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. జై శ్రీమన్నారాయణ అండి. ఈరోజు మనం జాతక చక్రంలో ఛాయాగ్రహం అయినటువంటి రాహువు ఏ ఇంట్లో ఉంటే ఎలాంటి ఫలితాలు ఇస్తాడు, ఈరోజు మనం వివరంగా తెలుసుకుందాం. సాధారణంగా రాహు అంటే భయపడేవారు ఉంటారు, కానీ రాహు కొన్ని స్థానాల్లో అద్భుతమైన ఫలితాలు, యోగాలను కూడా ఇస్తూ ఉంటాడు. అవేంటో మనం ఇప్పుడు చూద్దాం. మనకు అందరికీ రాహు అరిష్టేతు సంప్రాప్తే రాహు పూజాంచ కారయేత్ రాహుధ్యాన్నం ప్రవక్ష్యామి చక్షుపీడోపశాంతయే. ఈ రాహు గిట్ల బాగలేనప్పుడు, రాహు దశ నడుస్తున్నప్పుడు కానీ, రాహు జాతకంలో బాగలేనప్పుడు కాళ్ళ నొప్పులు రావడం, నడుము నొప్పి రావడం, మిడుసుల నొప్పి రావడం, మరియు కండ్లు మండడం, కళ్ళద్దాలు రావడం అనేటువంటిది జరుగుతూ ఉంటాయి. ఇది రాహు వల్ల జరుగుతూ ఉంటాయి. అయితే ఈ రాహు ఏ ఇంట్లో ఉంటే మరి ఎలాంటి ఫలితాలు ఇస్తాడు అనేటువంటి విషయానికి వస్తే, రాహు ఇక్కడ 1వ ఇంట్లో రాహు ఉన్నట్టయితే జాతకునికి అత్యాశ, విపరీతమైనటువంటి ఆలోచనలు ఉండడము, ముఖం మీద మచ్చలు ఉండేటువంటి అవకాశం ఉంది. వీరు ధైర్య సాహసాలను ప్రదర్శిస్తూ ఉంటారు, కానీ మనసు మాత్రం చంచలంగా ఉంటుంది. మరియు విపరీతమైనటువంటి ఆసక్తి చూపెడుతూ ఉంటారు, కానీ పనికి రాని ఆసక్తి ఉంటుంది. అట్లాగే మాట ప్రవర్తనలో తేడాలు ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక రాహు 2వ ఇంట్లో ఉన్నట్టయితే కుటుంబంలో కొన్ని మాయలు లేదా గందరగోళాలు జరుగుతూ ఉంటాయి. కుటుంబంలో మాయలు జరుగుతూ ఉంటాయి లేదా గందరగోళాలు, ఏమీ మనసును పట్టకపోవడం, అన్యదా ఆలోచనలు ఉండడము, అక్రమ ధన సంపాదనపై ఆసక్తి ఉంటూ ఉంటుంది. ఎట్లా ధనాన్ని సంపాదించాలి, ఎట్లా అనేటువంటి దాని మాటల ద్వారా ఇబ్బందులు వస్తూ ఉంటాయి. మాటలు కూడా మార్చి మార్చి మాట్లాడుతూ ఉంటారు. 2 రకాలుగా మాటలు మాట్లాడతారు, కాబట్టి ఈ మాటల వల్ల ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇక రాహు 3వ ఇంట్లో ఉంటే వీరు క్రీడాకారులుగా లేదా ధనవంతులుగా రాణిస్తూ ఉంటారు. చాలా సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఇక 4వ ఇంట్లో రాహు ఉన్నట్టయితే తల్లిగారి ఆరోగ్య విషయంలో లేదా విద్యలో ఆటంకాలు ఎదురయ్యేటువంటి అవకాశం ఉంది. అయితే వీరు బహుశా ఎన్నో ఇబ్బందులు కలిగినా ఏదో సాధించాలనేటువంటి తపన ప్రకారంగా ముందుకు వెళుతూ ఉంటారు. ఇక 5వ ఇంట్లో రాహు ఉన్నట్టయితే వీరు తరచుగా భ్రమల్లో బ్రతుకుతూ ఉంటారు. సంతాన విషయంలో కూడా ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. ఆడవారికైతే గర్భాస్రవం వంటి సమస్యలు ఉంటాయి. గర్భాశ్రయంలో నీటి బుగ్గలు రావడము లేదా అబార్షన్స్ కావడం అలాంటివి ఉంటూ ఉంటాయి. కొన్ని ఇబ్బందులు ఎదురయ్యేటువంటి అవకాశం కూడా ఉంటూ ఉంటుంది. ఇక 6వ ఇంట్లో రాహు ఉన్నట్టయితే ఇది రాహువుకు మంచి స్థానం అని చెప్పవచ్చు. శత్రువులపై విజయం సాధిస్తూ ఉంటారు. అయితే అనారోగ్యం వచ్చినప్పుడు మాత్రం వ్యాధిని తెలుసుకోవడం వైద్యులకు చాలా కష్టం అవుతుంది. 6వ స్థానంలో రాహు ఉంటే శత్రువులపైన విజయాలు సాధిస్తూ ఉంటారు, కానీ ఏదైనా అనారోగ్య పరిస్థితి వచ్చినప్పుడు ఆ అనారోగ్యం ఎక్కడి నుంచి వచ్చింది అనేది తెలుసుకోవడానికి మాత్రం వైద్యులు చాలా కష్టపడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక రాహు 7వ ఇంట్లో ఉంటే జీవిత భాగస్వామికి ఆరోగ్య సమస్యలు లేదా వ్యాపార భాగస్వాముల వల్ల మోసపోయేటువంటి అవకాశం ఉంటుంది. జీవిత భాగస్వామికి ఆరోగ్య సమస్యలు 7వ స్థానంలో ఉంటే ద్వితీయ వివాహం అయ్యేటువంటి సూచనలు, మరియు మొదటి వివాహము ఆటంకాలు కలగడము, మనశ్శాంతి లేకపోవడము, ఆహార ప్రియులుగా ఉంటూ ఉంటారు వీళ్ళు. అట్లాగే 8వ ఇంట్లో రాహు ఉన్నట్టయితే వీరు రహస్యాలను కనిపెట్టడంలో దిట్ట అని చెప్పవచ్చు. జ్యోతిష్కులు లేదా ఇన్వెస్టిగేషన్ రంగంలో ఉండే వారికి మంచి స్థానం అని చెప్పవచ్చును, కానీ మానసిక ఆందోళనలు ఉండవచ్చు.
ఇక 9వ ఇంట్లో రాహు ఉన్నట్టయితే వీరికి విదేశాల్లో స్థిర నివాసం ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. విదేశాలకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. విదేశాల్లో అక్కడే స్థిరపడేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అదృష్టం విషయంలో కొంత అయోమయం మాత్రం ఉంటూ ఉంటుంది. తండ్రికి కొన్ని ఇబ్బందులు ఎదురయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇక రాహు 10వ స్థానంలో ఉన్నట్టయితే వృత్తిలో అస్థిరత్వం లేకపోవడము, అయోమయంగా ఉండడము, ఒక వృత్తి చేస్తూ ఇంకో వృత్తిని ఆశపడటము, ఇందులో ఆ వృత్తికి వెళ్ళిన తర్వాత ఇంకో వృత్తిలోకి వెళ్ళడం, ఒక వృత్తిలో స్థిరంగా ఉండలేకపోవడము, అయోమయంగా ఉండటము. కానీ వీరు మంచి కవులుగా, రచయితలుగా, యాత్రికులుగా పేరు తెచ్చుకుంటూ ఉంటారు. పితృదోషం ఉండేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఇది జాతకం పరిశీలనలో ఏర్పడుతూ ఉంటుంది పితృదోషం అనేటువంటిది. ఇక 11వ ఇంట్లో రాహు ఉన్నట్టయితే రాహు ఇక్కడ ఉంటే సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. ఆకస్మిక ధనం కలిగేటువంటి అవకాశం ఉంటుంది. గొప్ప ధనవంతులు అవుతూ ఉంటారు. ఇక రాహు 12వ ఇంట్లో ఉంటే వీరికి తాత్విక చింతన కలిగి ఉంటారు. కుటుంబానికి దూరంగా ఉండటము లేదా సుదూర ప్రాంతాలు ప్రయాణాలు చేస్తూ ఉండటము, కంటి వ్యాధులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఐసోలేషన్ కలిగేటువంటి అవకాశం ఉంటుంది. కారాగారం కూడా కలిగేటువంటి అవకాశాలు ఉంటూ ఉంటాయి. ఈ రాహు 12వ ఇంట్లో ఉన్నట్టయితే వీరు ఎప్పుడూ కూడా రాగి కడియాన్ని, దుర్గా అమ్మవారి ఉన్నటువంటి రాగి కడియాన్ని చేతుకు ధరించడం వల్ల ఇలాంటి ఆటంకాల నుంచి దూరం అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇక రాహు ఉన్న స్థానాన్ని బట్టి ఫలితాలు ఎలా మారుతాయో ఇది కేవలం సాధారణ ఫలితాలు మాత్రమే. పూర్తి జాతక విశ్లేషణ ద్వారా మరిన్ని ఖచ్చితమైన వివరాలు తెలుసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నన్ను ఆరాధిస్తున్న మీ అందరికి కూడా కృతజ్ఞతలు. జై శ్రీమన్నారాయణ.